మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి 10 లోపు ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీ దిష్టంతా కూడా పోతుంది. మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది. కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. ఎండుమిరపకాయల గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి. ఎండుమిరపకాయలతోనే కారం చేస్తారు. ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎండుమిరపకాయలతో ఏ పరిహారం చేసినా 100% ఫలితం అనేది వస్తుంది. చాలామంది పెద్దలకు ఎండుమిరపకాయల మహత్యం తెలుసు. ఎండుమిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంది. దృష్టిని తీసేసుకునే శక్తి ఉంది. అందుకే పెద్దలు ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీస్తారు. ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఎండుమిరపకాయలతో చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే 90 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. ఎలాంటి దిష్టి ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా అవన్నీ కూడా పోతాయి. కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి. దానివలన దిష్టి తగులుతుంది. చెడు చూపులు నెగిటివ్గా మారి దృష్టిగా మారుతాయి. ఆ దిష్టి దోషాల నుండి బయటపడడానికి ఎండుమిరపకాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దిష్టి అనే కాదు, కష్టాలు ఉన్నవారు, దరిద్ర సమస్యలు ఉన్నవారు, ఇంట్లోని పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది, పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నారు అని బాధపడే వారందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. 90 నిమిషాల్లో మీరే మార్పును చూడగలుగుతారు. మరి పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇతరులకు సాయం చేయాలని చూసిన ఒక కాకి కథను విందాం. అదో చిట్టడవి. అందులో ఒక కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళి కడుపు నింపుకొని తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చిన్న మాంసం ముక్క కనిపించింది. దానితో మరో జీవి ఆకలి తీర్చాలనుకుంది. ఆ ముక్కను నోట కరుచుకొని వెళ్తూ ఉండగా ఓ నక్కను చూసింది. వెంటనే ఆ మాంసం ముక్కను దాని ముందు వేసింది. నక్క ఆ ముక్కను తినేసి, ఓ కాకి, ఇంత చిన్న మాంసం ముక్క తీసుకొచ్చావా? ఇది నాకు ఎటూ సరిపోలేదు. పైగా నాకు సాయం చేశాననే పేరు వస్తుందని అనుకుంటున్నావా అంటూ దెప్పి పొడిచింది. ఆ మాటలకు నొచ్చుకున్న కాకి, నేను ఏదో సాయం చేయాలని చూస్తే ఈ నక్క నన్నే తప్పు పడుతుందేంటి అని మనసులోనే అనుకుని బాధపడింది. కొద్ది రోజుల తర్వాత ఆ కాకికి మరో మాంసం ముక్క దొరికింది. దారిలో ఒక నక్క కనిపించిన గత అనుభవంతో దానికి ఇవ్వకుండా వెనకే వస్తున్న తోడేలు ముందు వేసింది. దాన్ని గుటుక్కుమనిపించిన తోడేలు, ఓయ్, నువ్వు ఎంగిలి చేసిన ఈ ముక్కను నాకు విసిరేస్తావా? ఇదేం గొప్ప పని కాదు. అసలే ఆకలితో ఉన్న నాకు ఇదేం సరిపోతుంది. పెద్ద పెద్ద మాంసం ముక్కలు తెచ్చిపెట్టు అంది. ఆ మాటలకు కాకి దిగాలు పడి, పెద్ద పెద్ద మాంసం ముక్కలు నాకు దొరకొద్దా? ఒకవేళ దొరికినా వాటిని మోసే శక్తి నాకు ఉండొద్దా ఏంటి అంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి మరో మాంసం ముక్క దొరికితే పులికి ఇచ్చింది. అది కూడా కాకిని సూటి పోటీ మాటలు అన్నది. దానికి కాకి బాధపడి అటుగా వస్తున్న కుందేలుకు విషయం చెప్పింది. అప్పుడు కుందేలు నవ్వి, అవసరం ఉన్న వాళ్ళకే సాయం చేయాలి. నీ సహాయం వారికి కొంతైనా తృప్తిని కలిగించాలి. ఆ చిన్న మాంసం ముక్క నిజానికి ఆ పెద్ద జంతువులకు సరిపోదు. దాన్నే నువ్వు నీకంటే చిన్న ప్రాణులకు ఇస్తే అవి సంబరపడేవి. అలా కాకుండా పెద్ద జంతువులకు అందించి వాటితో మాటలు పడ్డావు. ఆకలి లేని వాటికి, కడుపు నిండిన వాటికి భోజనం పెడితే ఏం ప్రయోజనం? ఆహారం జాడ ఎక్కడుందో చెప్పి నీకన్నా పెద్దవాటికి సహాయపడవచ్చు. అప్పుడు అవి నిన్ను అభినందిస్తాయి అని హితబోధ చేసింది. అప్పుడు కాకి, కుందేలు మామ, ఎవరికి సాయం చెయ్యాలో ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి అలాగే చేస్తాను అంటూ రివ్వున ఎగిరింది. మరుసటి రోజు కాకికి దొరికిన పండును ఆకలితో ఉన్న చిలుకకు ఇచ్చింది. ఇంకోసారి ఉడతకు జామకాయ అందించింది. అవి ఎంతో సంతోషించి
దాని మంచితనాన్ని ఇతర పక్షులకు చెప్పాయి. అప్పట్నుంచి ఆ కాకి అవసరం ఉన్నవారికే సహాయపడసాగింది. ఈ సంగతి మృగరాజు సింహానికి తెలిసి దాన్ని తన వద్దకు పిలిపించింది. అది వెళ్ళేసరికి అక్కడ నక్క, తోడేలు, పులి ఉన్నాయి. వాటన్నిటి ముందే కాకిని ఘనంగా సన్మానించింది సింహం. కాకిలాగే జీవులన్నీ తమకు తోచిన సాయం చెయ్యాలని ఆదేశించింది. సహాయం చేసిన వారి మనసును నొచ్చుకునేలాగా మాట్లాడితే ఇంకోసారి ఎలా చేస్తారు అని నక్క, తోడేలు, పులిని మందలించింది. దాంతో అవి కాకికి క్షమాపణలు చెప్పగా మిగతా జంతువులన్నీ చప్పట్లతో అభినందించాయి. ఇక వీడియోలోకి వస్తే, కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు, పెద్దలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తలనొప్పి వస్తుంది, సరిగ్గా నిద్రపోరు, ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు. ఇలా జరగడానికి కారణం దృష్టి. ఈ దృష్టే కాక ఆర్థిక సమస్య వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉంటారు. ఇలా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయమని శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో 4 ఎండుమిరపకాయలను తీసుకొని ఈ ఎండుమిరపకాయలకు కొంచెం గలులుపు, కొన్ని నల్ల ఆవాలు కలపండి. అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవారిని పిలిచి వారి 2 చేతుల్లో 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఆవాలు వేయండి. పెద్దవారు లేకపోతే మీరే 2 చేతుల్లోనికి 2 మిరపకాయలు, ఉప్పు, ఆవాలు తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ చుట్టూ 11 సార్లు సవ్య దిశలో, 11 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంతా పోవాలని మనసులో అనుకోండి. అలా దిష్టి తీసిన తర్వాత ఈ మిరపకాయలను, ఉప్పును, ఆవాలను తీసుకొని ఏదైనా సరే 2 రోడ్లు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు కడుక్కొని వెళ్ళండి. పౌర్ణమి ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ, కష్టాలన్నీ కూడా పోతాయి. పిల్లలు మారం చేయకుండా మంచిగా మారిపోతారు. దశ తిరిగిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. ఈ దిష్టి అంతా కూడా పోతుంది. మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. 50 నిమిషాలలో మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు ఎండుమిరపకాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.